నేను చట్టపరంగా చర్య తీసుకోమని. పటాన్చెరులో దౌర్జన్య కాండ పీక్ స్టేజ్ కు చేరుకుంది. గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ మధ్య వివాదం రోజు రోజుకి ముదురుతోంది. తాజాగా గూడెం అనుచరులు కాటా వర్గంపై దౌర్జన్యానికి దిగడం ఇప్పుడు కలకలం రేపింది. పటాన్చెరు డిఫెన్స్ కాలనీలో సర్వే నెంబర్ 202, 203, 209లోని ఎకరం 1 గుంటలో అక్రమంగా వెలిసిన బ్లూ షీట్స్ ను ఎమ్మెల్యే అనుచరులు తొలగించారు. ఎమ్మెల్యేతో పాటు 100 మంది సైట్లోకి ప్రవేశించి సీసీటీవీ కెమెరాలు ధ్వంసం చేశారు. వాచ్మెన్ పై దాడికి పాల్పడ్డారు. షెడ్లను, గడ్డిని తగలబెట్టారు. కాటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు అశోక్ కు చెందిన భూమిలో ఈ దౌర్జన్యం జరిగింది. డయల్ 100 ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కార్యకర్త. మా తాతగారి ఆస్తి మేము 3 అన్నదమ్ములు పంచుకున్నాం. అందులో నా వాటా 2 ఎకరాల చిల్లర. కానీ సర్వే నంబర్ 201, 202, 203, 209లో మా 3 అన్నదమ్ములు పార్టీషన్ చేసుకున్న తర్వాత నా భాగమే కాకుండా మా 2 అన్నల భాగం కొద్ది నేను కొన్నా. మొత్తం నాకు అక్కడ ఉన్నది 36 గుంటలు. సర్వే ప్రకారం హైకోర్టు ఆర్డర్ ఏడీ సర్వే ప్రకారం మా 3 అన్నదమ్ములు సర్వే చేసి ఇచ్చింది ఏడి. మా 3 అన్నదమ్ములు దాన్ని పార్టీషన్ చేసుకుని నా భాగం కాకుండా నా 2 భాగాలు, మా అన్న భాగం, మా 2 అన్న భాగం నేను కొద్దిగా కొనుక్కొని నేను పీస్ఫుల్గా నేను పొజిషన్ ఉంది. నేను బ్లూ షీట్స్ అన్నీ వేసిన. 2019 నేను బ్లూ షీట్స్ వేసిన. నా వర్కర్ని అక్కడ పెట్టి నాకు ఊరికే వీళ్ళు వచ్చి హరాస్మెంట్ చేస్తున్నారు. నేను వర్కర్లను పెట్టుకొని నేను ప్రొటెక్షన్ చేసుకొని ఆవులు పెట్టుకొని వాటి గడ్డి కూడా అక్కడ పెట్టి నేను పీస్ఫుల్గా నా పొజిషన్ ఉన్నా. అయితే ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం నేను ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీలో